దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 23 జనవరి 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 25వ అధ్యాయము 15వ వచనము. సామ్ నంబర్ 25 and verse 15. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు నా పాదములను వలలో నుంచి విడిపించెను. ఎవరు వేశారు వల? అపవాది, నీ శత్రు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వలలో చిక్కుకున్నారు చాలామంది. అనారోగ్యం అనే వలలో చిక్కుకున్నారు. ఆర్థిక ఇబ్బంది అనే వలలో చిక్కుకున్నారు. ఉద్యోగం లేని వలలో చిక్కుకున్నారు. సంపద లేని వలలో చిక్కుకున్నారు. కుటుంబ సమస్య అనే వలలో చిక్కుకున్నారు. ఏమి చేసినా కలిసి రావటం లేదని వలలో చిక్కుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ వలలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు. దానికి నువ్వేమి చేయాలి? మరలా చదువుతాను, వింటారా? నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. యెహోవా వైపుకే నీ కనుదృష్టి, నీ చూపు, నీ యొక్క ఫోకస్. నెక్స్ట్ ఏంటి? దేవుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? దేవుడు నాకు నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు? దేవుడు నాకు ఏం చేయమంటున్నాడని నీ కనుదృష్టి ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, లేక ఏదో ఒక ఆదివారం దినాన కాదు, ఎల్లప్పుడూ. నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, ఎక్కడున్నా, ఎల్లప్పుడూ నీ కనుదృష్టి యెహోవా మీదే ఉండాలి. అప్పుడు నీవు చిక్కుకున్న వలలో నుంచి నువ్వు తప్పించబడతావు. You will be removed from the net which has been catching hold of you. Mine eyes are ever toward the Lord, for he shall pluck my feet out of the net. He shall pluck my feet. అంటే ఎంత చిక్కుకున్నంటే నీవు నీ వలలో నుంచి నువ్వు నీ పాదములు తీయలేవు. అలా చిక్కుకున్నావు. దేవుడే దానిని విడిపించాలి, తప్పించాలి. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొంటున్న ప్రియ దేవుని సంఘమా, ఈరోజు దేవుడు వలలో నుంచి నీ పాదములను తప్పించి ఉన్నాడు. Yes, plucked your leg from the net the devil has put on you. కనుక ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దుష్టుడు వలలో నుంచి నీ దేవుడు నిన్ను తప్పించున్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 25 अध्याय और उसमें 15 वचन पढ़ रहे हैं. मेरी आंखें सदैव यहोवा पर टकटकी लगाए रहती है, क्योंकि वही मेरे पाँवों को जाल में से छुड़ाएगा. वही मेरे पाँवों को जाल में से छुड़ाएगा. कब? जब आपके आंखें यहोवा पर हैं. जब आपकी आंखें यहोवा पर ही लगे रहते हैं, आपके पैर जाल में से परमेश्वर निकाल देंगे. प्रभु को बहुत धन्यवाद. मेरी आंखें सदैव यहोवा पर टकटकी लगाई रहती है. टकटकी मतलब हिलता नहीं. कुछ भी लोग बोले, कुछ भी लोग दिखाएं, लेकिन मेरे आंखें यहोवा पर ही है. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా మీద. అంటే ఎవరు ఎన్ని చెప్తున్నా, ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా, ఎటువంటి సలహాలు నాకు మనసులోకి వస్తున్నా, నా కనుదృష్టి మాత్రం దేవుడు ఏమి చెప్తాడో దాని మీదే ఉన్నది. ఈరోజు 2024 సంవత్సరంలో నువ్వు చిక్కుకున్న ప్రతి వల నుంచి నువ్వు విడిపింపబడుతున్నావు. కనుక శత్రువు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కనుదృష్టి
దేవుని మీద ఉండకుండా, దేవుని వాక్యం మీద ఉండకుండా, దేవుని సన్నిధి మీద ఉండకుండా వాడు నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నీ ఫోకస్ని తప్పిస్తున్నాడు. కుడి ఎడమ తొట్టిల్లక నీ దృష్టి యెహోవా మీదే ఉంచు, దేవుని మీద ఉంచు. ప్రతి సమస్య నుంచి నీవు విడిపించబడ్డావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, వాక్యమనే దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి ఈ ఆరాధనలో పాల్గొనని బిడ్డలందరినీ కూడా నాయన తండ్రి దేవా, వారు చిక్కుకున్న ఆ సమస్యలో నుంచి విడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, కొంతమంది నాయన అన్యాయమైన వలలో చిక్కుకున్నారు ప్రభా, కొంతమంది అవమానమనే వలలో చిక్కుకున్నారు ప్రభా. నాయన వారందరినీ నాయన వలలో నుంచి నువ్వు తప్పించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వారందరి జీవితంలో న్యాయమును జరిగించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. కొంతమంది ప్రభా వ్యసనం అనే వలలో చిక్కుకున్నారు, కొంతమంది వ్యభిచారం అనే వలలో చిక్కుకున్నారు. వారందరినీ ఈరోజు నువ్వు విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ, కుటుంబాలని కాపాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో, ఉద్యోగంలో వ్యాపారంలో నీ ఉండి నడిపించి వారున్న చిక్కుకున్న ప్రతి వలలోంచి వారిని తప్పించినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారందరినీ దీవించిన, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, మరి ముఖ్యంగా పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న సిద్ధపడుతున్న వారందరూ కూడా దీవించమని ప్రార్థన చేసిన, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని దీవించినందుకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, సహాయం చేసి నడిపించినందుకు స్తోత్రం. దేవ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరినీ కూడా నాయన తండ్రి నీవు దీవించి బలపరిచి, ఏ విషయంలో నాయన వారు ముందుకు వెళ్ళలేక చిక్కుకొని ఉన్నారో ఆ చిక్కులో నుంచి వారిని విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటంను ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వారందరినీ వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారి పరిచయం నాయన ప్రతి చిక్కు నుంచి విడిపించబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మా కనుదృష్టి మీ మీద ఉంచి నాయన మేము పరిచయం చేయాలి ప్రభా. మనుషుల మీద కాదు నాయన తండ్రి, ఎవరి మీద కాక నీ మీద, మీ మీద ఉండి మేము పరిచయం చేసినప్పుడు ప్రతి చిక్కులో నుంచి పరిచర్య విడిపించబడుతుందయ్యా. విడిపించబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవ, భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని కాపాడి రక్షించి దేవా నీవే బాగు చేసినందుకు స్తోత్రం, క్షమించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు రక్తమును ఈ దేశం మీద నిన్ను ప్రకటిస్తున్నానయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధము క్షమించము. మమ్మల్ని శోధించితే కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.